వనపర్తి జిల్లా కొత్తకోట మండల ప్రజలే కాక మదనాపురం, ఆత్మకూరు, దేవరకద్ర, అడ్డాకుల మండలాలలోని గ్రామాల ప్రజలు ప్రభుత్వం హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా కొత్త రేషన్ కార్డులలో తన బిడ్డలను చేర్చేందుకు చంటి బిడ్డలకు కొత్త ఆధార్ అప్డేట్స్, ఆధార్లో చేర్పులు మార్పులకు సంబంధించి వందల సంఖ్యలో తరలివస్తున్నారు. నేటికి మదనాపురం మండలంలో శాశ్వత ఆధార్ సెంటర్ లేకపోవడంతో ఆ మండలంలోని గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అలాగే మిగతా మండలాలలో ఆధార్ సెంటర్ ఉన్న సకాలంలో నిర్వాహకులు స్పందించకపోవడం, ఒకవేళ ఆధార్ సెంటర్లు తెరిచినా ఆయా సెంటర్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉండడంతో కొత్తకోట మండల కేంద్రంలో ఉన్న ఆధార్ సెంటర్ దగ్గర తెల్లవారుజామున నుండే బారులు తీసి పడికాపులు కాస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 మందికి ఆధార్ కార్డులలో చేర్పులు మార్పులు చేసేందుకు సమయం సరిపోతున్నందున రోజుకు 30 నుంచి 40 మందికి టోకన్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆధార్ కార్డులలో ఉన్న సమస్యలపై వందలాదిగా వచ్చిన జనానికి ఒకే రోజు సేవలందించేందుకు ఆధార్ సెంటర్ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. వీరిని నియంత్రించేందుకు స్థానిక పోలీసుల సహాయంతో సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా మండలాలలో ప్రజలకు అక్కడే ఆధార్ సేవలు అందించేందుకు శాశ్వత ఆధార్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.